ఏంటండి బాబు, ఒక్కరోజు ఎడిట్ చేసేసరికి బాగా హెడేక్ వచ్చేసింది. నైట్ పడుకునేసరికి అయితే బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి కూడా లేట్ అయిపోయింది. లేచేసరికి 10:30 అయిపోయిందండి. మా వారు 9:30కే డ్యూటీకి వెళ్ళిపోతారు. నేను లేచేసరికి 10:30 అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. అంతే వెళ్ళిపోయారు. నైట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మళ్ళీ చికెన్ తెచ్చుకొని వండుకున్నారు. ఇంక మార్నింగ్ లెగవగానే ఆ గిన్నెలే తోమేస్తున్నానండి. తర్వాత ఇంకా హెడేక్ తగ్గలేదు, అందుకే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయ్యాక హెడ్ బాత్ చేసేసాను. మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళే ముందు పాలు పెరుగు తెచ్చి పెట్టేసి వెళ్ళిపోయారండి. హెడ్ బాత్ చేసి వచ్చేసాక పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత మజ్జిగ కూడా చేసేస్తున్నాను. నైట్ చికెన్ మిగిలితే ఇంకా అది వేడి చేసేస్తున్నాను. తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను. పాలు కూడా కాగిపోయాయి, చికెన్ కూడా వేడైపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి ప్లేట్స్ పెట్టేశాను. ఇంకా రైస్ అయితే ఆఫ్టర్నూన్ తినే ముందు వండుకుంటామండి వేడివేడిగా. మా హస్బెండ్కి అయితే ఆఫ్టర్నూన్ 2 వరకే అండి డ్యూటీ. ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అయ్యింది కదా అని మార్నింగ్ నేను కూడా ఏం తినలేదు. ఆకలేస్తే ఇంకా సాల్ట్ బిస్కెట్స్ ఉంటే అవి వేసుకొని తిన్నాను. ఇంకా ఆయన వచ్చాక వేడివేడిగా వండుకొని తినడమే అండి. అంతే అండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.